లొకేషన్ చూసి వదిలిపెట్టలేకపోతున్నారు. జాటిని తగులుకుంటే ఊరికే బాగుంది. వెంకులు అంటే స్పందిస్తుంటే అక్కడ డిసెంబర్లో 4 రోజులు బెటర్ అంటున్నాడు. ఓకే బ్రదర్, అది ఇంకా బెస్ట్ అసలు. అదే కొండల్లో తిరుగుతా ఉన్నాం, కార్లో పోతా ఉన్నాము. వాయిస్ అప్ అండ్ డౌన్ వస్తూ ఉంది. కొద్దిగా దిగిన తర్వాత చేస్తలేదు అయితే. ఈ జేసీబీలు వచ్చిన తర్వాత మాత్రం కొండల్లో చాలా అవును, లేకపోతే మనుషులు చేయాలంటే చిన్న పని, టైం టేకింగ్. డెవలప్ కాదు టూరిజం. ఇక్కడికక్కడ రూట్స్ క్లియర్ చేసుకుంటా అదే బాగా వచ్చింది బ్రదర్ వీడియోస్ మంచిగా. అతనికి ఆ టెక్నాలజీ మళ్ళీ ఇస్తానులే, అది ఉన్న వీడియోని అతను ఎలా అది లైవ్ ఫీడింగ్ బాగుంది సార్ అసలు. సౌండ్స్ మధ్య మధ్యలో మీరు మ్యూజిక్ ఇవ్వచ్చు. డ్రమ్స్ మైండ్ బ్లాక్ అయింది సార్ ఫస్ట్ లెక్చర్ వినేటప్పటికి. మీరు బంగ్లాదేశ్ బ్యాటరీలో ఒక లెసన్ చెప్పాలి మళ్ళీ. డోక్లా బార్డర్ బంగ్లాదేశ్. ఒరిస్సా చూసారా? భువనేశ్వర్ చూసాను సార్, ఇంకేం చూడలేదు. కోనార్క్ పోలా, కోనార్క్ పూరి పోలేదు. అయ్యో, పూరి గ్రేటెస్ట్ టెంపుల్ కదా సార్. కోనార్క్ ఏం సార్ బీచేనా, ఇంకేమైనా ఉంది అక్కడ కూడా టెంపుల్? కోనార్క్ సూర్య దేవాలయం ఏం అసలు ఇంటర్నేషనల్ ఫేమస్ అవుతాయి. ఒక రోజుకి పిచ్చి పెట్టి అది ఒక 1 డేలో 3 కవర్ చేయొచ్చు. ఏ 3? కోనార్క్, పూరి, జగన్నాథ్ టెంపుల్, భువనేశ్వర్. భువనేశ్వర్ ఏం లేదు కదా సార్. అయ్యో భలేవాడు, లింగరాజ టెంపుల్ ఫేమస్ కదా ఆడ. చిన్న కథ అదే. నీకు అసలు భువనేశ్వర్ నియర్ బై అదిలా ఉదయగిరి కేవ్స్ ఉంటాయి బ్రదర్, నీకు తెలిసి ఉంటుంది. కార్వేల హతీ గుంప శాసనాలు, తర్వాత అశోకుని యొక్క స్తూపము, అక్కడ ఆయన ఇన్స్క్రిప్షన్స్, కళింగ వారు అమ్మ చాలా ఫేమస్ అది. హిస్టారికల్ మంచిది. అవన్నీ చూసా బ్రదర్. ఎప్పుడు వెళ్ళావా? బ్రహ్మయ్యనే. సరే బండి మీద తిరిగారా ఎట్లా?
ఆహా, ట్రైన్లో వెళ్ళాము, అక్కడ కార్ తీసుకున్నాం లోకల్గా, 3 తిరిగాం. 1 డేలో కంప్లీట్ చేస్తారు 3. ఆ, అసలు నీకు జగన్నాథ టెంపుల్ ఉంటుంది పూరి, ఆ, అసలు హిందూ అయిన వాడు అది చూడకుండా పోకూడదు. అంతే సార్. సోనార్క్ ఉండేది అక్కడనా? ఎట్లా సార్ షెడ్యూల్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? అది ఒక విషాద గాథ. ఇది కోర్మోహన్ చూసారు, శ్రీ కోర్మోహన్ చూసారు సార్. ఆ, అది శ్రీకాకుళం అడగకూడదు రవీంద్ర అని చూసారా అని. అరసవెల్లి. అది కూడా అబ్బా. అయ్యగారు సూర్య దేవాలయం అంటే సూపర్ కదా. ఆ? అప్పుడు తుఫాన్ డ్యూటీకి వెళ్ళామే, ఓకే ఓకే. విజయనగరంలో ఉన్నా నేను. హుదూద్ తుఫానా? ఉదూద్ తుఫాన్ అప్పుడు విజయనగరం. లంబసింగి కూడా పోయించారు సార్. లంబసింగి వెళ్ళా. అది ఎక్కడది? కరెక్ట్ కదా, కరెక్ట్ దగ్గర. లీస్ట్ టెంపరేచర్. అవును. అరకు వెళ్ళా. అరకు ట్రైన్లో బాగుంటుంది కదా. సూపర్. ట్రైన్లో వెళ్ళాలి వైజాగ్ నుంచి. ఇట్లా ఉదయం ఒక ట్రైన్, సాయంత్రం ఒక ట్రైన్ కదా అరకులో? ఉదయం వెళ్తే 8కో ఏముంది, 7:45 అనుకుంటా. ఆ. బొర్రా కేవ్స్ అవి చూసుకోవచ్చు హ్యాపీగా. కిరణాలు ప్యాసింజర్ ఒకటి ఉంటుంది, అది ఎక్కి వెళ్తా ఉంటే టన్నెల్స్లో వెళ్తా ఉంటుంది సార్. అది ఆ. నీ కాశ్మీర్లో నీకు హైయెస్ట్ వరల్డ్లో లాంగెస్ట్ టన్నెల్ కాశ్మీర్లో ఉన్నాయి. రోడ్డు వేసారు కదా. నిహాల్. రోడ్డు కాదు, టన్నెల్ లోపలికి వెళ్తుంది. అదే టనెల్ నుంచి రోడ్డు అవును మూసిపోతాయి కదా. అవును అవును. దానివల్ల చాలా మైలేజ్ తగ్గింది. 6-7 కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఒక టన్నెల్. దానివల్ల మైలేజ్ చాలా తగ్గిందంట కదా సార్. అవును అవును. మీరు అది వేసిన తర్వాత వెళ్ళారా? మొన్ననే వెళ్ళింది నేను. ఒరే. ఎక్కడ ఏ రెండింటి మధ్య వస్తుంది సార్? జమ్మూ కాశ్మీర్ మధ్య? జమ్మూ తర్వాత వస్తుంది. కాశ్మీర్ పై ఆ జమ్మూకి కాశ్మీర్కి డివైడ్ అదే. అది ఆ టన్నెల్ దాటిన తర్వాత కాశ్మీర్ వస్తుంది. మామూలుగా ఎన్ని కిలోమీటర్లు? 500 కిలోమీటర్లు ఉంటుంది రెండింటి మధ్య. 500 లేదు, 200 ఉంటుందేమో. టన్నెల్ వల్ల ఇంకొక 100 కిలోమీటర్లు తగ్గి ఉంటుంది. అదే టన్నెల్ వల్లే, టన్నెల్ నుంచి పోతేనే 200 ఎంత వస్తుంది అంతే. అంతకుముందు ఎట్లా పోయేది? కొండకి పోయేదేమో. ముందు ఎటు పోయేవాళ్ళు కానీ ఎట్లా కొట్టారు ఆ కొండని? ఎన్ని కిలోమీటర్? 6 కిలోమీటర్లు సొరంగంలో పోతా ఉంటుంది సార్. అంతే. లైట్లు ఉంటాయా లోపల? 2-3 టన్నెల్స్ ఉన్నాయి. ఒకటేమో 2.7 ఉంటుంది, ఒకటేమో అట్లా ఒక 3 టన్నెల్స్ ఉన్నాయి. లాంగెస్ట్ 6 కిలోమీటర్లా? 6-7 ఉన్నట్టుంది.